హాయ్ అండి, అందరికీ నమస్కారం. హాస్య మూవీస్ జీ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా మారేడుమల్లి, ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం. త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతున్న సినిమాకి సంబంధించిన తారాగణం అంతా ఈరోజు నా ముందున్నారు. ముందుగా అల్లరి నరేష్ గారికి కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే అల్లరి తగ్గించి అభినయం మీద కాన్సన్ట్రేట్ చేయగానే సూపర్ హిట్ అందుకున్నారు నాందితో. ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు సార్, వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ. ఎరగ తీయాలి ఇక్కడ మీరు. అండ్ మా రవి గారు ఎప్పుడు మాకు పరిచయం, ఆయన మాటలతో ఎప్పుడు మమ్మల్ని మురిపిస్తూనే ఉంటారు. మా తెలుగు అమ్మాయి ఆనంది, వెల్కమ్. అండ్ సార్ చరణ్ గారు, వెల్కమ్ టు. మీ మ్యూజిక్ని మేము చాలా సినిమాల్లో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ప్లస్ అయిందో మా అందరికీ తెలుసు. ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఫార్మాట్లో వస్తున్న సినిమా అయినప్పటికీ కూడా మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సినిమా. మన సినిమాలో ఫస్ట్ మనం ట్రైలర్ చూడగానే మనకు అర్థమవుతుంది. కొన్ని సినిమాలకు మాత్రం అలాంటి అవకాశం ఉంటుంది, అలాంటి అవకాశం తీసుకోగలం మనం. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ విన్నప్పటి నుంచి మీకు మైండ్లో వచ్చినటువంటి మ్యూజిక్ ప్రాసెస్. ఒకసారి డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేసిన తర్వాత మైండ్లో ఫస్ట్ వచ్చింది ఏంటంటే కొత్త ఇన్స్ట్రుమెంట్లు కొనాలని. సో ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన మూవీస్ చాలా అర్బన్ బేస్డ్గా ఉంటాయి. సే గూఢచారి, గరుడవేగ, ఎవరు, క్షణం, మేజర్, ఈవెన్ డీజే టిల్లు. ఈ మూవీ మటుకు యూనో చాలా నేటివిటీ బేస్డ్గా ఉంటుంది. మారేడుమల్లి అన్న ఊర్లోనే కథ జరుగుతున్నది. సో ఐ హ్యావ్ టు వీవ్ అరౌండ్ ద ప్లేస్, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి మ్యూజిక్ తోటి అని ఫస్ట్ నాకు అర్థమైంది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు వేరు, కానీ ఈ సినిమా కంప్లీట్ ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ అ ఛాలెంజ్ ఆల్సో. సో నేను త్వరగా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ విషయంలో దీంట్లోని 4 పాటలు ఉన్నాయి. లక్ష్మి అన్న పాట రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇంకా 1 by 1 అన్నీ రిలీజ్ అవుతాయి. మెలడీస్ చేశాను. సో ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ ద సాంగ్స్. ప్రత్యేకంగా ఒక పాట ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్, చాలా ఇంపార్టెంట్ టైం సీక్వెన్స్లో కూడా వస్తుంది ఆ పాట లిరిసిస్ట్ మా గురుజీ అబ్బుర్ రవి గారు, సింగర్ కూడా మా అబ్బుర్ రవి గారు. అవును, మీరు ఆయన ఒక డైమెన్షన్ చూసారు, సినిమాలో 3 డైమెన్షన్ ఉన్నాయండి. సీరియస్లీ సింగర్స్ గురించి ఆలోచిస్తుంటే ఐ థాట్ దీనికి సింగర్ వాయిస్ కానీ రైటర్ వాయిస్ ఉండాలి. థాట్ ఈజ్ యువర్స్. అలా అనుకున్నాను. గుడ్. సో అప్పుడు రిక్వెస్ట్ చేశాను, మీరే పాడితే బాగుంటుంది అని. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని శాస్త్రి గారు పాడితేనే బాగుంటుందని ఆయనతోనే పాడించారు మహానుభావుడు. అదంతా సూపర్ హిట్. అలాగా మీరు రాసి మీరు పాడారు, ఎంత గొప్ప అవకాశం. ఐడియా కూడా అయిందేనండి. మళ్ళీ మీరు చెప్పకముందు అది అంతా అయిపోయిందండి. మొత్తం అంతా ఫైనల్ ఎడిట్ చూసుకుంటుంటే బాగుంది. ఇక్కడ ఆ పెయిన్ ఉంది, అక్కడ జనాలు పడుతుంటే ఒక చిన్న కలామిటీ జరుగుతుంది. దీంట్లో వాళ్ళ సాంగ్ అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి అంటే అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్టా అని ఒక ప్రశ్నించేదండి. సో ఇది ఎలాంటి వర్డ్స్ అంటే బాగుంటుందండి. ఎవరితో శ్రీమణి గారితో లేకపోతే ఇంకొక రైటర్ ఉన్నారు కదండి మన కాకర్ల శ్యామ్ గారితో రాయించండి అని చెప్పారండి. కాదంటే అంటే ఇప్పుడు మనం చెప్పడానికంటే ఇప్పుడు ఇలా ఉండాలి, అంటే ఆ ట్యూన్ లాగా ఉండాలి. మీరు ఇందాక చెప్పినట్టు ఒక సాంగ్ రెఫరెన్స్ అలా జనరల్గా అలా ఉంటుంది కదండి. అంటే కాదంటే మరి ఎలాంటి వర్డింగ్స్ కావాలి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రైటర్గా మీరేమనుకుంటున్నారంటే ఊరికే రాసి పంపించారండి. రాసి అంటే 4 లైన్లు రికార్డ్ చేసి పంపించారు. చాలా బాగుంది. రికార్డ్ చేశారు ఆయన అంటే మామూలుగా రాస్తూ దాన్ని ఒక చిన్న పాట ఒక రైమింగ్లో అంటే ఒకటి పంపించారండి. పంపించుకొని అంటే మనకి ఆ మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ కరెక్ట్గా సెట్ అవుతుందంటే ప్లస్ ఆ వాయిస్లో తెలియని పెయిన్ ఉందండి. అక్కడ సిచ్యువేషన్ కూడా అంటే ఆ పాడినప్పుడు అది ఆ జేర్ వచ్చేసి అంత అంటే ఎక్కడో గుండె మంట ఫుల్గా అంటే మనకు కడుపు మండిపోయి గుండె అంటే అంత అప్పుడు పాడతాం చూడండి, అంటే అక్కడి నుంచి తన్నుకుంటూ రావాలండి. చాలా బాగుందండి. నేనైతే అంటే మామూలుగా ఫస్ట్ పంపించినప్పుడు ఓకే రెఫరెన్స్గా పంపించారేమో అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ మన కొత్తగా నాకు సార్ ఒకసారి పాట వినండి సార్, నేనే పాడాను. చాలా బాగుందండి. అంటే లిరిసిస్ట్కి ఏం చెప్పాలి అన్నది మనకు ఒక క్లారిటీ ఉండాలి. పాట ఇక్కడ ఒక పాట ఉండాలి. ఈ సిచ్యువేషన్ అయితే దీంట్లో మనం ఒక ప్రశ్న వేయాలి. ఈ ప్రశ్నే ఈ సినిమా. మనం అప్పుడు చెప్పబోయే ప్రశ్నలే ఈ సినిమా డిఫైన్ చేస్తే మనవాడికి శ్రీచుకి ఫోన్ చేసి శ్రీచు ఇలా అనుకుంటున్నాం, ఇలాంటి పాట రిఫరెన్స్
సో ఇలా ఉండాలి గాయంలో. ఇప్పుడు మీరు అన్నారే గాయంలో ఇంకో సాంగ్ ఉంటున్నాను ఆయన అంటే బాలు గారు పాడారు. చాలా మంచి గుర్తుండిపోయే ఒక ఫీల్ వచ్చేస్తుంది మనకి. అలాంటి పాట ఇంకో సినిమాలో ఇంకొక పాట, ఆ రెండు ఇలాంటి ఎమోషన్ కాదు, దీంట్లో పెయిన్ ఉంటుంది, నాకు పెయిన్ కాదు ప్రశ్న కావాలి అని 2 పాటలు సరే ఇది మీరే పాడుతున్నారన్నాడు. స్వామి ఈ పాటకి మేము హీరో గారితో నిలిచినప్పుడు ఇలాంటి సింగర్ అయితే దీనికి ఆ త్రో ఉంటుంది ఇది అనుకున్నాం. అది కాదు సార్ మీరే పాడుతున్నారు. అది కాదు స్వామి ఒక్క నిమిషం పాట ఎలా ఉంది 4 అంటే లేదు సార్ మీరు పాడుతున్నారండి. మీ పాట మీరు రాసిన రాత బాగుంది, మీ పాట కూడా బాగుంది, అందుకే వాళ్ళందరూ అదే పాడమని కూడా అడగండి. 4 లైన్లతో మొదలైంది, 3 నిమిషాలు పాటింది. 3 minutes 2 lines. సగటు మనిషి బ్రతుకే పోరాటమా, మనుగడ ప్రశ్నకి బదులే దౌర్జన్యమా, నువ్వు ప్రభుత్వాలకే సొంతమా స్వాతంత్రమా, అమలుకు నోచని దస్త్రమా గణతంత్రమా, మరి పల్లెగుమ్మం చీకటి తప్పేదెలా, ప్రజానీకం వెలుగు చూసేదెలా. మీరే పాడాలి. అర్థమైంది కదండి ఆయన ఎందుకు పాడాలని. అడ్డే మీరే పాడాలి. ఆ పాటలో అక్షరాలకి మీ గళమే కరెక్ట్. వండర్ఫుల్. చాలా మంచి అంటే లిరిక్స్ కూడా ఆయనకి వాయిస్కి మీరు అన్నట్టు నరేష్ గారు అంటే ఆర్ద్రత, ఆ చిన్న ఫీల్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆనంద్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి మీకు, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు చేయడానికి? ఏ అమ్మాయి అయినా అందం వచ్చేసి బ్యూటీ ఈజ్ ఇన్సైడ్ దాన్ ద థింగ్ విచ్ వి సీ అవుట్ సైడ్. సో ఈ క్యారెక్టర్ కూడా అలానే, లక్ష్మి మనసు చాలా అందమైంది. సో అదే పోర్ట్రే చేయాలనుకున్నాము. ఆడియన్స్ ఇప్పుడు చాలా స్మార్ట్, దే వాంట్ రియలిస్టిక్గా ఉండాలి, అప్పుడే అది కన్విన్సింగ్గా ఉంటుంది. సో నేను ఒక్కదానే కాదు, ఆ విలేజెస్ ట్రైబ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్, దానికి ఎలాంటి డ్రెస్సింగ్ కావాలి అదంతా వర్కౌట్ చేసి అలానే ప్రాపర్, వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమీ లేవు. సో చాలా కన్విన్సింగ్గా ఉండాలని అలాంటి ఒక లుక్. మీకు కొత్తగా అనిపించింది కదా అంటే హీరోయిన్ ఓన్లీ హీరోయిన్ మెటీరియలిస్టిక్ హీరోయిన్ లాగా కాకుండా హీరోయిన్ ఇంపార్టెన్స్, క్యారెక్టరైజేషన్ ఉన్న హీరోయిన్ అలా అనిపిస్తుంది ఇందులో. ఎస్, అంటే తెలుగులో కొత్తగా అనిపిస్తుంది పీపుల్కి, ఇప్పుడిప్పుడే ఇలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ తమిళ్లో నాకు వచ్చిన ఫస్ట్ ఫిల్మ్, ఐ మీన్ కయల్ అనే ఒక ఫిల్మ్ చేశాను. దాంట్లో నాకు ఆడిషన్కి పిలవడమే పనమ్మాయి క్యారెక్టర్ అన్నారు. ఏంటి పనమ్మాయి క్యారెక్టర్, హీరోయినా? పనమ్మాయి క్యారెక్టర్ హీరోయినా, ఓకే అని వెళ్ళాను. సో అక్కడ లర్న్డ్, సీ ఎనీబడి క్యాన్ బీ, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. సో బ్యూటీ ఈజ్ మోర్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్సైడ్. క్షణం చేసే టైంకి సార్ కీబోర్డ్కి కీస్ ఉండేవి కాదు సార్. తన సెటప్లో కీబోర్డ్కి కీస్ ఉండేవి కాదు. ఇక్కడ కొట్టాలంటే ఈ కీ ఇక్కడ పెట్టి ఇక్కడ కొట్టుకునేవాడు, మళ్ళీ అక్కడ కొట్టాలంటే ఈ కీ అక్కడ పెట్టుకో అంటే ఒక కీబోర్డ్ ఉండేది. అప్పుడు తన పడ్డ తపన ఇప్పుడు అర్ధరాత్రి 2:30, 3:30, 4:30కి పడే తపన సేమ్. అంటే మనం ఎన్ని కరెక్షన్ చెప్పినంటే జనరల్గా బాగుంది కదా, ఎందుకు చెప్పండి, మీకు ఎందుకు నచ్చలేదు చెప్పండి అని ఒక టోన్ వస్తుంది కదా, అది ఎప్పుడు ఉండదు. బాగాలేదా మర్చేద్దాం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అంటే మనం ఏమనుకుంటాం ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి, ఇప్పుడు దీన్ని ఏమనుకుంటాడు, దానికి ఆయన ఒక ఆన్సర్ ఇస్తాడు, దాన్ని మళ్ళీ మనం సర్ది ఎలా చెప్పాలనుకుంటాం కదా. అసలు సింపుల్గా తీసేద్దాం మార్చేద్దాం. సో ఆ యాటిట్యూడ్ నచ్చుతుంది. అంటే ఎవరు చెప్పినా, అది నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఆయన అసిస్టెంట్లు చెప్పినా కూడా హీ లిసన్స్ టు ఎవ్రీ వన్. సో దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ. అండ్ అలాగే ఉండండి, ఎప్పుడు చేంజ్ అవ్వద్దు. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీటైమ్. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా విజయం మీకు మరింత మంచి పేరుని తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజా గారు వెల్కమ్ అండి. గొప్ప ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు చేసేటప్పుడు వాళ్ళకి అందరికంటే నిద్ర పట్టిన రాత్రులు గడిపేది ఆయనే. ఆయనే బాగా పడుకున్నాడు అందరికంటే. కూడా వచ్చేవాడు షూటింగ్, కొంచెం పడుకున్నానండి లగలేకపోయిన. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా.
మేము 4ంటికి 5ంటికి మేము వెళ్ళిపోయాడు, ఈయన మాత్రం మంచి సెంట్లన్నీ కొట్టుకుని 9ంటికి 10ంటికి అలా తిరిగేవాడు. మీ అంత చెమట కంపుతో ఉంటుంది. రాజా గారు సార్, ఏది ఎన్ని చేసినా మేమందరం యాక్ట్ చేసినా, రాసినా, డైరెక్టర్ గారు చేసినా, హీరోలు హీరోయిన్లు విలన్లు ఎంతమంది ఉన్నా మీరే పిల్లర్. మీరు లేకపోతే మేము సినిమాని ఏదైనా ఎప్పుడైనా సరే నిర్మాత మెయిన్ పిల్లర్. కాబట్టి ఈ కథ మీకు నచ్చింది. నరేష్ గారిని హీరోగా అనుకున్నప్పుడు ఆయన మేము చాలా సినిమాలు చూస్తున్నాం కదా, ఈ కథకి ఆయన ఈ కథని ఆయన ముందు తీసుకెళ్ళరని నమ్మటానికి కారణం ఏది నమ్మారు మీరు? నాన్న తీసుకున్నాను. అంతే ఆన్సర్. ఎక్కువ చేస్తున్నారా అంటే ఎక్కువ చెప్పమని నేను నాన్న తీసుకున్నమాట. నెక్స్ట్ నాన్న తీసుకున్న తర్వాత నరేష్ గారితో కామెడీ సినిమా తీయకూడదు అనుకున్నాను సార్ నేనైతే. నాకు ఆయన కమర్షియల్ సినిమాలో చూడాలని ఇష్టం. ఈ కథ విన్నప్పుడు మళ్ళీ నరేష్ గారి దగ్గరికి డైరెక్ట్ ఫస్ట్ అప్రోచ్ అయిన హీరో నరేష్ గారు. కథ వినగానే వెంటనే ఓకే అండి చేద్దాం. మీరు ప్రొడ్యూసర్గా చాలా లొకేషన్స్లో చేస్తున్నాం, నేను కూడా అక్కడికి వచ్చున్నాను, అరకు చేశాను చేసి అనిపించిందా మీకు? రేపు షెడ్యూల్ చెప్తా ఉంటే ఇక్కడ పొద్దున్న అక్కడ రేపు పొద్దున ఇక్కడ అనిపించిందా? లేకపోతే కథను నమ్మి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేయాలి, లేకపోతే వేరే చోట ఎక్కడ అలా చేద్దాం అని అనిపించింది? చీట్ చేశారు? ఫారెస్ట్ విలేజ్ అనుకున్నప్పుడే ఫస్ట్ మైండ్లో వచ్చింది మారేడుమిల్లి. అది ఫిక్స్ డే 1 నుంచే. ఫస్ట్ నుంచే అని చెప్పారండి. నేను ఇంకా అంటున్నారు ఏమని చెప్పారు. నాకు అలవాటు అయిపోయింది, మీకు ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఆయనతో జోకులేసి అలవాటు. థ్యాంక్ యూ సో మచ్ అండి నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత కలిగే సంతృప్తి, ఆనందం అన్నీ మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ప్రొడ్యూసర్గా, హీరోయిన్గా. బట్ ఈ సినిమా ఎంత డెఫినెట్గా మంచి హిట్ అవుతుందండి. అది ఏ రాయి అంటే 100 days అంటే పెద్ద సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ హిట్టా, అది మనం ప్రేక్షకులు నిర్ణయించారండి. ఒక మంచి సినిమా చేసారైతే మేము కాన్ఫిడెంట్గా ఉన్నామండి. మేజర్గా ఏంటంటేనండి, మనం కొన్ని సినిమాలు మాటల్లో చెప్పొచ్చు. అంటే ఒక 1.5 page ఒక పరిస్థితి, అక్కడ వాళ్ళు అనుభవించే బాధ మనం చాలా లాంగ్ లెందీగా కూడా చెప్పొచ్చు. కానీ క్లుప్తంగా చెప్పాలి, ఉన్న స్పేస్ 1.5 lineలో చెప్పాలి. నాకు ఒక డైలాగ్ ఉంటుందండి పెద్దతోటి ఫస్ట్. నాకు అంటే ఆ డైలాగ్ నా పడి ఉంటే బాగుంటుందండి, బట్ నాకు చేయలేనండి అది. అదే దేహంలో అన్ని భాగాలు ఒకటే అయినా ఎడం చెయ్యంటే అందరికీ చిన్న సూపేరా. మన బతుకంతే కొండలం కదా. మనము మనుషులమే అయినా కొండోళ్ళం కదరా. అండ్ వన్ మోర్ నాకు బాగా గుర్తొచ్చింది. అతను చెప్పాడు, మాకు వేటాడటం తెలుసు, వెయిట్ వేయడం తెలుసు. ఫైనల్ ద లాస్ట్ డైలాగ్ నిజంగా ఇవాళ భారతదేశం మారాల్సిన పరిస్థితుల్లో ఉందని ప్రతి గుండెకి తెలిసినా కూడా అంత ధైర్యంగా ఎవరో చెప్పలేరు. ఆ మాటను మీతో చెప్పించారు, అంత గొప్పగా రాశాడు. భారతదేశంలో మార్పు రావాలంటే ఏంటి, ఈ దేశంలో మార్పు రావాలంటే మార్పు 2 ఏరియాలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఎంత గొప్పగా రాశారు. థ్యాంక్ యూ. చాలా అంటే ఇందాక మీరు నెగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అన్నారు కదా. నేను ఆ సినిమాకి 4.5 టికెట్ పెట్టుకుని భీమవరం వెంకటరామ థియేటర్లో చూస్తున్నప్పుడు నన్ను సిగ్గులేనుడు అంటానని సినిమాలోంచి లేచి వచ్చాను. ఇప్పుడు నేను డైలాగ్ రాసి జనాన్ని తట్టుకోండి, నాలా చాలా మంది ఉంటుంటారుగా. అనుకున్నది రాశారు మీరు. అంటే ప్రభుత్వ అధికారులు పని చేయని వాడికి గుచ్చుకునేది చెప్పాలి, పని చేసే వాళ్ళకి ఉద్దేశించి కాదు. పని చేస్తే మనం ఈ సినిమా తీయాల్సిన అవసరం వచ్చేది కాదు. కొంతమంది ఆ చిన్న చులకన భావం తీసేస్తే మనిషిని మనిషిగా ట్రీట్ చేస్తే సార్ మానవత్వం గురించి ఎక్కువసారి మాట్లాడుకోగల. సూపర్. అండ్ నాకు బాగా ఏంటంటే సినిమా కథ వినగానే నచ్చిందండి. సో ఆయన పంపించారు, ఆయనకి మంచి కథలు వస్తున్నాయి సార్ మీ దగ్గరికి అన్నారు. ఆయనకి నచ్చిందండి. దాని తర్వాత డిస్కషన్ వచ్చింది, సార్ ఇది ఇప్పుడు ఒక ట్రైబల్ విలేజ్ అంటున్నాం, రూరల్ అంటున్నాం, ఇప్పుడు అన్నింటిలో డెవలప్మెంట్ వచ్చింది కదా సార్, ఇది ఒక 80sలో జరిగేలాగా 90s 2000లో ఎర్లీ 2000లో పెడితే ఎలా ఉంటుంది, కొంచెం పీరియాడిక్గా వెళ్దామా అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంటే కొంచెం అంటే ఆయన ఒక మాట చెప్పారండి, లేదండి ఇది 2022లోనే చేయాలి. ఎందుకంటే 70 స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు అయినా కూడా మనకి ఇవాళకి పల్లెలు అలాగే ఉన్నాయి, కొన్ని విలేజెస్ అలాగే ఉన్నాయి. సో అది చెప్తేనే అడ్రస్ చేస్తేనే బాగుంటుందండి. మనకి ఇక్కడ ఏదైనా కావాలంటే ఊరికి ఒక ఫోన్ చేస్తుంటే స్విగ్గీ కాడి నుంచి డన్జో కాడి నుంచి అన్ని మెడిసిన్స్ కాడి నుంచి అన్నీ మనకు ఒక అరగంటలో వచ్చేస్తున్నాయి. కానీ అక్కడ అలాంటి వచ్చే పరిస్థితులు లేవు. సో ఈ డిఫరెన్స్ చూపిద్దాం. సొసైటీలో మన అలా బతుకుతున్నాం, వాళ్ళు అలా బతుకుతున్నారు. ఈ డిఫరెన్స్ చూపిస్తేనే తెలుస్తుంది సార్ ఇది కరెక్ట్గా 2022లోనే చేయాలండి అని. అంటే ఉదాహరణకు ఆనంద్ గారు కూడా అడిగారండి ఒకరోజు,
సార్ మనం ఇలా రాసాం నిజంగా జనాలు ఎలా ఉంటారు అంటే మేము ఫస్ట్ మామూలుగా పాడేరులో తీసినప్పుడల్లి మా షార్ట్లో తీస్తూ ఉన్నామండి అంటే అప్పుడు అడిగితే అంటే ఉంటారు కదమ్మా అన్నాను అంటే నాకు పెద్ద అంటే అవును అని చెప్పలేదు నేను వెళ్ళి చూడలేదు నేను ఉండలేదు అక్కడ సో మనం దాని గురించి నెక్స్ట్ డే మేము గుడిసెని ఒక విలేజ్కి వెళ్ళాము నిజంగా అలా ఉన్నారు సార్ అంతే నా అమ్మాయి సో అంటే ఆ డిఫరెన్స్ అండి అంటే మనకు ఉన్న వాళ్ళకి క్వశ్చన్ మన ఏంటంటే సిటీలో కూర్చున్న వాళ్ళకి నిజంగా ఇలా ఉంటారా అనుకుంటాం కానండి ఇవాళకి హాస్పిటల్స్ లేక లేడీస్ ప్రస్తుతానికి ఇబ్బంది అవుతుందండి స్కూల్ పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి ట్రైబల్స్ సో అవన్నీ చూస్తుంటాం ఒక ఆర్టికల్లో చూసి అయ్యో పాపం అనుకుంటాం మళ్ళీ ఇంకో రెండో ఆర్టికల్కి వెళ్ళిపోతాం మనం సో దాని గురించి చెప్తే బాగుంటుంది అడ్రస్ చేస్తే బాగుంటుంది మనం చూసిన ప్రాంతాలు కూడా మన కథలో ఎంత నిజాయితీ ఉందో రియాలిటీ ఉందో రియలిస్టిక్గా ఉన్నాయో క్యారెక్టర్స్ అన్నీ కూడా అలాంటి ఇప్పుడు మన కొన్ని క్యారెక్టర్స్ మాట్లాడుకుంటే శ్రీతేజ్ కానీ అండ్ కుమరన్ గారు లాంటి పాత్రలు కానీ ఆనందితో ఉండే ఆ క్యారెక్టర్స్ కానీ చుట్టూ ఉండే పాత్రలు మనకు కనిపించినాయి మనం మాట్లాడే మనం చూసాం మనమే ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం వాళ్ళందరినీ ఇంకా ఉంది కదా మరి 2022లోనే ఉన్నాం కదా మరి ఈ టైంలో మనం వాళ్ళు చూసి ఉన్నాం కదా ఇన్స్పిరేషనల్ ఫిలింగా కూడా నేను చెప్పొచ్చాను సార్ ఇందాక నరేష్ గారు అన్నారు వీళ్ళందరూ మన ప్రేక్షకులు ఏంటంటే తెలుసుకోవాలనుకుంటారు తెలుసుకుందాం అనుకుంటారు చూస్తారు బాగుందంటారు మెచ్చుకుంటారు అన్నీ ఉంటాయి అంటే ఒక సీరియస్ సబ్జెక్ట్ ఏమో అనే ఫీలింగ్లోకి వెళ్ళకుండా ఉండటానికి చుట్టూ మేము అందరం ఉన్నామని చాలామంది వెన్నెల కిషోర్ ఉన్నాడు ప్రవీణ్ రఘుబాబు గారు రఘుబాబు అన్న క్యారెక్టర్ ఏంటి ఇంత సింప్లీ సూపర్ రఘుబాబు అన్న క్యారెక్టర్ ఇంకా మేము చుట్టూ ఉన్న మా క్యారెక్టర్స్ కానీ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే అంటే రెగ్యులర్గా నేను చాలా సినిమాల్లో సురేష్ వచ్చి 4 జోకులు వేస్తాడు 4 పంచులు వేస్తాడు లేకపోతే ఇలాగ ఫస్ట్ టైం నన్ను ఫుల్ టైం ఇన్షర్ట్ చేయించి ఉంచారండి పొట్ట లోపల లాగలేక నంబర్ కానీ షార్ట్ వస్తే కాన్సన్ట్రేషన్ డైలాగ్ మీద ఉన్నారు లేదండి అది అంత నాకు కూడా ఇబ్బంది అండి ఎందుకంటే మీరు అసలు లేదండి అక్కడ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఐ థింక్ మీరు ఫుడ్ ఫెస్టివల్ లా ఉంది అక్కడ మనం మామూలుగా ఉందండి అక్కడికి వెళ్ళిన రోజు ప్రతిరోజు ఫుడ్ ఎవరో ఒకరు వచ్చి ఏమంటే మా ఇంట్లో నుంచి తెచ్చారు ఇంకా ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు అంటే వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు అక్కడ ఈస్ట్ వెస్ట్ లో ఏంటంటే మనం వాళ్ళు తీసుకొచ్చి పెట్టకపోతే మన ఎవరు పరిచినట్టు చూస్తే వాళ్ళు ఏంటి సార్ మన తెస్తే తినరు తెలియని మీరు తెస్తే ఏంటంటారు అడుగుతారు అందరూ వచ్చి చూసుకుంటే వెయిట్ మిషన్ లో చూసుకుంటే 2 కేజీలు 3 కేజీలు అందరూ అలా పెరుగుతూ వచ్చాను అంటే జనరల్ గా అవుట్డోర్ వెళ్తే తగ్గుతాం ఫస్ట్ టైం ఇక్కడ పెరిగొచ్చాం ఇప్పుడు నేను అదే షూటింగ్కి వెళ్తే అక్కడ నాటుకోడి తిరుగుతుంది ప్రవీణ్ గారు వచ్చి చూస్తారు అది నెక్స్ట్ మినిట్ అది ఉంటుంది అది ఎక్కడంటే ఆయన సార్ నేను అడిగాను సార్ ఇప్పుడు షార్ట్కి వస్తున్నారు మధ్యాహ్నం చూస్తే నేనే వండాను అంటున్నారు ఎప్పుడు వండుతున్నారు అంటే షార్ట్ గ్యాప్లో వెళ్ళి అవును 2 ఉదాహరణలు చెప్తాను అంటే ప్రవీణ్కి ఏంటంటే జనరల్గా తను ఎక్కువ ఫారెస్ట్లు అవన్నీ బాగా తిరుగుతాడండి సో పర్సనల్గా కూడా తను చాలాసార్లు ఆ ఊరు గుడిసె ప్రాంతాలు వనజాంగి అన్నీ వెళ్ళటం జరిగిందండి సో అక్కడ ఫస్ట్ డే 2 రోజులు షూటింగ్ చేస్తున్నామండి ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడు అక్కడ వెళ్తుంటే వాళ్ళు అక్కడ పెంచుకుంటారు కదా కోళ్ళు ఉన్నాయి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు లంచ్ లేట్ అయింది ఆకలి వేస్తుంది సరే ఏం చేద్దాం అంటే సరే మనకు కొంచెం లేట్ అయిపోయేలాగా ఉంది వాళ్ళ నేను వండేస్తానని అక్కడ 2 కోడిలు తీసుకుని వండటం నేను చాలా సిన్సియర్ సీన్ చేస్తున్నాను ఇక్కడ యువతల తను నా పక్కనే ఉన్నాడు అంటే చెప్తాను అంటే ఎలా ఉండొచ్చు వస్తున్నాను 5 కిలోమీటర్ల లోతులకు వస్తే కానీ ఇలా బతుకుతున్నాను మనకు కూడా తెలియట్లేదు మాస్టర్ అంటే అంత వాళ్ళ పెయిన్ వాళ్ళ బాధ గురించి నేను చెప్తుంటే అయిపోయిందా త్వరగా చెప్పండి త్వరగా చేయండి కెమెరామెన్ త్వరగా చేయండి అవతల కూర మాడిపోతుంది అరే కూర మాడిపోవడం ఏంటి అంటే మనం ఒక ఎమోషనల్ సీన్ చేస్తుంటే పక్కన కూర మాడిపోయిందంటే ఆ మూడ్ ఎలా ఉంటుంది ఒక టేక్లో నాటుకోడి వెళ్ళింది అనుకోండి సరే రీటేక్ చేయాలంటే ఆ కోడి అక్కడ ఉండదు రీటేక్ ఉండదు నరేష్ గారు నేను వచ్చిన ఫస్ట్ డేనే రోజు మీ మీద ఏదో చెట్టు కొమ్మ మీద పడింది క్లైమాక్స్ షూట్ ఫస్ట్ పెట్టారు వస్తే గ్యారెంటీగా తెలిసి నేను కనుక్కుంటున్నాం మేమందరం మిగతా అందరూ మన టీం అంతా వెరీ నెక్స్ట్ డే వచ్చేసరి అంటే చేద్దాం ఎందుకంటే ఆ ఒక్కటే చాలా ఇంపార్టెంట్ అదే లాస్ట్ డే అండి నాది లాస్ట్ డే అంటే ఇంకొక రోజు ఉందండి దాని తర్వాత ఇంకొక రోజు ఉందండి అంటే యాక్చువల్లీ మనకి ఏమైపోయిందంటే అప్పుడు అనుకున్న చోట మనం ఒక చెట్టు ప్లాంటేషన్ అది తీసుకొచ్చి మనకు స్టార్టింగ్ ఆ రోజు షూటింగ్కి 11:30 అయిపోయిందండి సో మనకి ఏ వర్క్ జరగలేదు అంటే ఫుల్ డే జరిగితే కనీసం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఆ క్రెయిన్ కట్టి వదలటంలో ఆ కొమ్మ నేను చూడట్లేదంటే అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అది కొమ్మ అదే చెట్టు అలా పడిపోవాలి నరికి అలా వెనక్కి రావాలి అలా చెట్టు పడాలి సో నరుకున్నప్పుడు దగ్గర ఉంటాం కాబట్టి ఈ చైన్ ఇరికిపోయి
పైనుంచి కొమ్మ పడింది. నేను పైకి ఎందుకు చూస్తే ఎవరో అరిసారు, పైకి చూసేటప్పుడు తగులుతుందని తెలిసి కిందకి దింపాను. ఇక్కడ కట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ బ్లడ్ వేసారండి, ఇక్కడ బ్లడ్ వేసారు, మొత్తం కొంచెం బ్లడ్లు ఉన్నాయి ఫేస్లో. బ్లడ్ వస్తుంది అంటున్నారు ఒక లేడీ పక్కన ఉండి. అంటే ఈవిడ పాపం ఈ బ్లడ్ని చూసి అనుకుంటున్నాము అనుకున్నాను. అక్కడి నుంచి ఇలా కారుతున్నాను కంటి మంచి చూస్తే షాక్. అంటే ఏదో ఉన్నాం ఫస్ట్ ఆర్టిస్టులకి ఏమన్నా కూడా ఎక్కడ తగిలినా పర్వాలేదు కానీ ఫేస్ తగిలేటప్పుడు కొంచెం అంటే ముందు మనం చూసుకునేదాకా ఏమో పక్కన ఉన్న మైక మన అందరూ చేయలేదండి, ఏమో చిన్న దెబ్బ అంటే ముందు నాకు అర్థం చూపించింది చూస్తే చిన్నదేనండి. దాని తర్వాత మళ్ళీ అక్కడ చిన్న మెడికల్ చేసుకుని వి స్టార్టెడ్. అంటే అలాంటి తరచూ అంటే మన యాక్షన్ మనం ఎంత చేసుకున్నా కూడా ఇక్కడ ఎవరు కావాలి చేసుకోరండి. మాస్టర్ వాళ్ళందరూ ప్లాన్ చేశారు కదండి. అది కొమ్మ ఇరిగిపోయి పడిపోవటం మన తప్పు కాదండి, ఎవరు మనం అంటే హ్యూమన్ మిస్టేక్ కాదు. సో అలాంటి అంటే మాకు ఇంకో సెంటిమెంట్ ఏంటంటే బ్లడ్ వచ్చే సినిమాలన్నీ హిట్ అని ఎవరో చెప్పారు. సో బయట రాగానే నేను చెప్పా బ్లడ్ వచ్చిందండి హిట్. ఆనంది మీరు చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ హోల్ టీమ్? మేము అందరూ ఎవరైనా అంటే అవుట్డోర్లో ఉన్నారు, అక్కడ చాలా కొన్ని వసతులు ఉండవు, అలాంటి ప్లేసుల్లో చేసాం. మా అందరితో మీకు వర్కింగ్ ఎలా ఉంది? ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి కూడా నేను సమాధానం చెప్పలేదు కదా, ఏం ఇన్పుట్స్ తీసి చేశారు అని. నాకు అక్కడ ప్రజల కన్నా మా డైరెక్టర్ సార్ నరేషన్ 3 hours ఇచ్చారు. సో నేను డీటెయిల్గా ఇక్కడే ఈ రూమ్లోనే సీన్ బై సీన్ అంటే ఎంత ఎంగేజింగ్గా ఉండిందో. అలానే రైటర్ గారి నరేషన్ ఒక వాయిస్ రికార్డింగ్ ఉండింది. దాట్ హెల్ప్ మీ అలాట్. ఎందుకంటే చాలా డైలాగ్స్ మాడ్యులేషన్ అన్నీ ఆ యాక్టర్ ఏ మాడ్యులేషన్లో చెప్తారో అలా రికార్డింగ్ ఒకటి ఉండిందనమాట. సో నేను ఎప్పుడు వినని పదాలు, ఎప్పుడు మాట్లాడని ఒక భాషలా ఒక యాక్సెంట్. సో సార్ అండ్ దానివల్ల అది మాత్రమే నాకు హెల్ప్ అయింది. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే యూనో ఆ సెటప్ చాలా డిఫరెంట్గా ఉండేది మనందరికీ. సో ఫారెస్ట్ సెటప్లో ఐ హావ్ నెవర్ డన్ దిస్ బిఫోర్. నాకు ఇంకొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. నాట్ జస్ట్ క్యారెక్టర్, ఇన్ని లొకేషన్స్. ఐ వాంట్ టు థ్యాంక్ అగైన్ ప్రొడ్యూసర్ సార్కి, మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, అందరికీ. ఐఎమ్ మై మదర్, యూ ఆల్ నో. సో థర్డ్ మంత్ బేబీని పెట్టుకొని ఈ మూవీ చేశానంటే ఇట్స్ జస్ట్ కాజ్ ఆఫ్ దేర్ హెల్ప్. అంటే తొలి విజయం ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే అదేనండి, అంటే నాకు ఫస్ట్ అప్పుడే చెప్పారండి. అంటే ఆనంద్ గారు అనుకున్నప్పుడు ఏమంటే అమ్మాయి మొన్న రీసెంట్గా బాగా పుట్టారండి. అంటే అయ్యో అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటారంటే వాళ్ళకి ఆ టైం కావాలనుకుంటారు, పిల్లలతో కావాలనుకుంటారు, మళ్ళీ కొంచెం రీకూప్ చేసుకుంటారు ఎనర్జీ కదండి. బేబీని పెట్టుకుని రూమ్లో మళ్ళీ ఆ బేబీ డిస్టర్బ్ అవ్వకూడదు, చాలా నన్ను సైలెంట్గా వచ్చి అన్నీ చేసుకుని అక్కడే రెడీ అయ్యి అండ్ వాక్ చేయాలి. ఇప్పుడే ఆల్మోస్ట్ 3 months ఆఫ్టర్ డెలివరీ హ్యావ్ టు వాక్ ఫర్ 3 kilometers 4 kilometers అప్ హిల్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి. అండ్ మళ్ళీ నార్మల్ జీన్స్ ప్యాంట్స్ అంటే ఆవిడ ఈజీగా వచ్చేస్తాం, షూస్ వేసుకుంటే ఈ కాస్ట్యూమ్ చేసుకుని ఎక్కాలి. ఎందుకంటే అక్కడ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి మనకి లేదు. సో షీ హెస్ డన్ ఫెంటాస్టిక్ ఇదండి. అంటే అలాంటి గ్రేట్ ఆనంది. నాకు నిజంగా ఏంటంటే వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు గ్రేట్ అండి. ఎందుకంటే 3 months బేబీని పెట్టుకుని వెళ్ళొచ్చు, ఎందుకు వద్దు ఒక 6 months రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే అయిపోయింది అంతే. ఆ అమ్మాయి కూడా ముందుకు రాదు చేయడానికి, బట్ పర్లేదు ఎల్లు అంటే ఆవిడ చేస్తానంటే వాళ్ళు ఎల్లు నువ్వు చెయ్యి, మేము చూసుకుంటాం, మేము ఉంటాం అని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చి మా బాబుని 24/7 అలా చూసుకున్నారు. సో ఇట్స్ డెఫినెట్గా పేరెంట్స్కి అండ్ హస్బెండ్కి అండి డెఫినెట్గా. సంపత్ గారి గురించి చెప్పండి సార్. ఆయన మనం మాట్లాడుకోవాలి. ఆయన చాలాసార్లు ఎప్పుడైనా షార్ట్ చేసేస్తే మంచి షార్ట్ చేశారండి, అంతవరకే. కానీ ఆయన డైలాగ్ మాట్లాడేవారు మాతో కూర్చుని. సంపత్ గారి గురించి చెప్పండి సార్ గారు. సంపత్ గారు నేను చాలా సినిమా వర్క్ చేశాను, ముందు చూశాను. ఆయన ఈ క్యారెక్టర్కి పెట్టేటప్పుడు డిసైడ్ చేసింది ఒకటే అని, ఆయన దగ్గర ఒకటే, సార్ మీరు లౌడ్గా మాట్లాడకూడదు. ఎందుకంటే అది ఆయన ప్లస్ యాక్చువల్గా. చాలా సినిమాలు అంటే ప్రతి సినిమాలో ఆయన బేస్ వాయిస్ లౌడ్గా ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్ అన్నది ఇలాగే ఉండాలి సార్, ఒక కలెక్టర్ ఇలాగా ఉండాలి. మీరు యాక్చువల్గా విల్లన్ కాదు, బట్ యు ఆర్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. స్ట్రిక్ట్ ఆఫీసర్. వెన్ మీ ఈగో టచ్ చేసేటప్పుడు మీరు మీ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది అని చెప్పి అప్పటి వరకు కలెక్టర్ విషయం కాదు, అప్పటి వరకు నార్మల్గానే ఉంటాడు. ఎప్పుడైతే ఈగో టచ్ అయిన తర్వాత నా పవర్ని యూజ్ చేస్తాను, అది రావాలి. సో అది ఆయన
ఆయన చెప్పారు నేను ఏ సినిమాలో ఇలాగ ఇంత సాఫ్ట్గా ఇంత దీనిగా, కానీ ఆ సాఫ్ట్లో కూడా ఆ స్ట్రిక్ట్నెస్ ఇది ఆయన వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి యాక్చువల్గా. చాలా నేర్చుకున్నాం ఆయనతో, చాలా వర్క్ చేస్తున్నాం, చాలా నేర్చుకున్నాం. అండ్ 1-2 సార్లు అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రేమించాడు ఈ క్యారెక్టర్ని అనిపించింది నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ లాస్ట్ వర్కింగ్ డే వరకు కూడా అలా చేశారు. ప్రొడ్యూసర్ గారు క్విక్ ఫినిష్ ఇద్దాం ఒకసారి. మీరు నిర్మాతగా ఈ సినిమా చేసినందుకు ఎంత హ్యాపీగా ఉన్నారు? రేపు రిలీజ్ కాబోతుంది ప్రేక్షకులు మీ సినిమాకి ఎందుకు రావాలి? సినిమాకి ఎందుకు రావాలి? ఓ డిఫరెంట్ సినిమా చేసాం సార్, సిన్సియర్ అటెంప్ట్. సూపర్. అనంత్ మీరు చెప్పండి. యాక్టర్స్గా టీమ్ మెంబర్స్ అందరికీ ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కలిగింది మూవీ చేస్తున్నప్పుడు. ఒక మంచి ఎంగేజింగ్ సోషల్ డ్రామా, సొసైటల్ ఇష్యూస్ని డిస్కస్ చేసే ఒక ఫిల్మ్. అండ్ మూవీ అనే మీడియం క్యాన్ బ్రింగ్ దట్ చేంజ్. చాలా వైడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వగలుగుతాం. సో అలాంటి ఒక ఫ్యాక్టర్తో మేము వస్తున్నందుకు సూపర్ హ్యాపీ. జనాలందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. దే సో మచ్ ఆఫ్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ కూడా ఉంది. అన్ని ఆస్పెక్ట్స్లో ప్రీచిగా లేకుండా ఒక సూపర్ అయిన ఫిల్మ్తో వస్తుంది. ఫుల్ ఫీస్ట్ లాగా అన్నీ ఉన్నాయి. హరీష్ కొత్త కథలు ఆడియన్స్లో మార్పు వచ్చింది కోవిడ్ తర్వాత. అంతా మనం వేరే వేరే భాష సినిమాలు చూస్తూ మొదలు పెట్టామండి. ఏదైనా కంటెంట్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు చాలామంది చెప్పేది కూడా ఏంటంటే కొంచెం ఇప్పుడు రెగ్యులర్ సినిమాలు చూడలేదంటే కంటెంట్ ఫిల్మ్ చూస్తాం. సో ఇది డెఫినెట్గా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అండి. దానికోసం నవంబర్ 25వ తారీఖున మీ ముందుకు థియేటర్లోకి రాబోతుంది. మీరందరూ నవంబర్ 25వ తారీఖున థియేటర్కి వచ్చి ఆశీర్వదించి. ఒక మంచి సినిమా, కంటెంట్ సినిమానే, కానీ ఈ కంటెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాం మేము. ఎంటర్టైన్మెంట్, ఎస్. సో ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. క్లాసులు పీకుతాం అనుకుంటాను, క్లాసులు పీకటాల్లో ఉండవండి సినిమా. లేదు, ఇది మన కథ, జనం కథ. పల్లెటూరు అనేటప్పటికి సెల్ఫీలు తీసుకోవడానికి ఉపయోగపడే పల్లెటూర్లు కాదు ఇప్పుడున్న పల్లెటూర్లు. దాంట్లో బ్యూటీ చూస్తున్నాం, ఆ వెనకాల ఉన్న పెయిన్ చూడట్ల. సో మన ఏ పాయింట్లైనా ఎమోట్ చేసే సినిమా అవుతుంది ఇది. ఎందుకంటే ఇది మన కథ. పర్ఫెక్ట్. మన కథ మనం చూడకపోతే, మన అద్దంలో మనం చూసుకోకపోతే ఎలా తెలుస్తుంది? ఈ సినిమా మనకు అర్థం. గ్రేట్. వచ్చే అద్దంలో మనం చూసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండి. అండ్ హాస్య మూవీస్ జీ స్టూడియోస్ తరఫున ఇందులో పనిచేసిన ఆల్ క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అండ్ బ్యాక్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ టీం తరఫున, ప్రొడ్యూసర్ గారి తరఫున, హీరో గారి తరఫున, ఆనంది తరఫున, మా యాక్టర్స్ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ మారేడుమల్లి ప్రజానికం, ఇట్లు మారేడుమల్లి ప్రజానికం త్వరలో అంటే 25వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. థియేటర్లో చూడండి. మన కోసం థియేటర్లో ఉన్నాయి గుళ్ళు అండి. అది అక్కడికి వెళ్ళి పూజ చేసినట్టు మన దేవుడి దగ్గరికి వెళ్తాం కదా, ఒకసారి చూసి మీరు జడ్జ్ చేయండి. మంచి సినిమాని థియేటర్లో చూడాల్సిన సినిమా ఇట్లు మారేడుమల్లి ప్రజానికం. మీ సినిమా ప్లీజ్.